బీఆర్ఎస్ లో అంతర్గత పోరుపై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఆయన బీజేపీలో విలీనం కాదు కదా, కనీసం పొత్తు కూడా ఉండదు అంటున్నారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా బీజేపీతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండదు అంటున్నారు జగదీష్ రెడ్డి. విలీనం గురించి 1% కూడా బీఆర్ఎస్లో చర్చ జరగలేదు అని క్లారిటీ ఇస్తున్నారు ఆయన. అలాంటి ఆరోపణలను అస్సలు పట్టించుకోని అవసరం లేదంటూ విలీనం వార్తల్ని కొట్టిపారేశారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్లో అధినాయకుడు కేసీఆర్ మాత్రమేనని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి కావడం కూడా ఖాయమంటున్నారు జగదీష్ రెడ్డి. ఎవరు ప్రశ్నించినా ఏమీ మిగలేదు, అనవసరమైన విషయం. మేము ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడే బాగా గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ 2004లో పొత్తు పెట్టుకోవడం వల్ల తక్కువ సీట్లు వచ్చినాం, 9లో పెట్టుకోవడం వల్ల దెబ్బతిన్నాం. 14లో 18లో పొత్తు లేకుండానే అద్భుతమైన విజయాలు సాధించడం, సొంతంగా వచ్చినాం. మేము విలీనం పక్కన పెట్టండి, విలీనం అవసరమే లేదు, చర్చనే లేదు. పొత్తు చర్చ కూడా ఎప్పుడు కూడా లేదు. బీజేపీతో మాకు అటువంటి ఆలోచన లేదు. పొరపాట్లు కూడా బీజేపీతో ఎప్పటికి కూడా ఉండదు. ఎప్పటికంటే ఎప్పటికి కూడా ఉండదు.